నమస్తే. అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. 7:45 PMకి 19th సెప్టెంబర్ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే నిన్నటి రోజున నబీల్ని చాలా బాగా ఆడుతున్నాడు, నేను ఒక మహా బాహుబలి అన్న ట్యాగ్లైన్ ఇచ్చాను కిందటి ఎపిసోడ్లో. నబీల్ ఎక్సలెంట్గా ఆడుతున్నాడు, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంది, డామినేట్ చెయ్యకుండా పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాడు, ఇది అని ధర్మంగా మాట్లాడుతున్నాడు. అందుకని చెప్పి నేను బాహుబలి లాగా ఎదుగుతున్నాడు అన్న. కరెక్ట్గా నేను అనుకున్న దానికే బాహుబలిని ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ని సైడ్ చేసి ఒక సేనాధిపతిని చేసి ఇంకోడు ఎవరో రాజయ్యి ఎలాగయిందో అలాగే నబీల్ని సంచాలక్ చేశారు. కానీ ఎక్కడ ఉన్న నబీల్ సంచాలక్గా ఈ ఎపిసోడ్లో అయితే అద్దరగొట్టాడు. ఎలాగో చెప్తాను. ఫస్ట్ స్టార్టింగే రూల్స్ మొదలుపెట్టాడు. సంచాలక్గా తను చెప్తున్నాడు, గుడ్లు కనిపించాలి, దాచరాదు అని చెప్తుంటే సోనియా నువ్వు సమం చదువు, రూల్స్ సమం చదువు అని డామినేట్ చేస్తుంది. డామినేట్ చేస్తుంటే నువ్వేంటి బెదిరిస్తున్నావు, బెదిరించుకు, నేను చదివి చెప్తాను, నేను రూల్స్ అన్నీ చదివాను, నేను ఇలా చెప్తాను అని చెప్తున్నాడు. చెప్తుంటే ఓకే ఓకే అన్నది. ఎందుకంటే మళ్ళీ వెంటనే అంటుంది ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు అంటే గేమ్ స్టార్ట్ అవుతూనే మర్యాదలు ఇస్తుంది అన్నమాట. గేమ్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో, ఒక కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు లేకపోతే ద్రౌపది పాండవులు కాకుండా కౌరవులు ఎలా గెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇవాళ ఎపిసోడ్. అంతా కలగాబొలగంగా విధ్వంసంగా అస్సలైతే చూస్తే ఎలాంటి వాళ్ళకైనా బీపీ పెరిగిపోతుందన్నమాట. విధ్వంసమే. నిఖిల్ని నన్ను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి కారణం సోనియా వెనక చాలా రెచ్చగొడుతుంది. ఇప్పుడిప్పుడే యష్మి కూడా ఒక మాట అన్నది, పృథ్వీని కూడా అంత వైలెంట్ క్యారెక్టర్ కదా, నిజంగా ఫ్రెండ్ అయితే ఒరే నువ్వు ఆట ఆడు, అటాక్లు చేయకు, జాగ్రత్తగా ఉండు, బ్యాడ్ వర్డ్స్ వాడకు అని కంట్రోల్ చేయాలి గుడ్ ఫ్రెండ్ అయితే. నిఖిల్ని కూడా నువ్వు అలా ఎందుకు మాట ఇచ్చావు, ఇలా ఎందుకు మాట ఇచ్చావు అని రెచ్చగొడుతుంది. సో ఆ రెచ్చగొట్టిన దీంతో నిఖిల్ అయితే చాలా అధర్మంగా ఆడాడు, మానవత్వం లేకుండా ఆడాడు. ప్రేరణని కానీ యష్మిని కానీ ఓకే ఇట్ ఈస్ గేమ్, ఐ అండర్స్టాండ్. వాళ్ళెవరూ ఉమెన్ కార్డ్ వాడలేదు, వాళ్ళిద్దరు ఆడపిల్లలు చక్కగా అసలు విజృంభించి ఆడారు, చాలా బాగా ఆడారు. అసలు ఒక టైంలో అయితే నిఖిల్ని టోటల్గా బ్లాక్ చేసి అలా నించోబెట్టింది ప్రేరణ. అలాగా యష్మి అయితే మాటకి మాట ప్రతిదీ అటాక్లు చేస్తుంది, ఎక్కడికెక్కడ స్మార్ట్గా అక్కడికి వెళ్ళి దొంగతనం చేయడం, ఆ ఎగ్స్ లిఫ్ట్ చేయడం అన్నీ చాలా బాగా చేస్తుంది. నాకు ఇక్కడ నిఖిల్ అంటే నాకు వీళ్ళందరూ నచ్చేవారు. అసలు యాక్చువల్లీ విష్ణుప్రియ నచ్చేది. నిఖిల్ అయితే ఎంత అధర్మంగా అంటే హై హ్యాండెడ్గా తనకున్న భుజబలాన్ని మంచిగా యూజ్ చేయకుండా అమ్మాయిని అయితే ఏంటి మీదకి వస్తావా, వేలు చూపించుకు అంటే అసలు ఎంత ఈగో అంటే అబ్బాయికి. అమ్మాయి అయినా వేలు పెట్టి మామూలుగా చెప్తుంటే వేలు దించు, వేలు చూపించుకు, నాకు అది పడదు, నన్ను కంపెల్ చేస్తున్నారు ఇలా ఆడడానికి అంటే అవతల వాళ్ళు కంపెల్ చేస్తే నువ్వు ఏమైనా చేసేస్తావా నిఖిల్ అని బెదిరించి అమ్మాయిల్ని ఇస్త్రీపారి కొట్టేస్తున్నాడు. అయితే ఆడేటట్లు నన్ను ఇలా ఆడేటట్లు రెచ్చగొడుతున్నారు అని అయితే వేళ్ళు చూపించకంటాడు, గట్టిగా మాట్లాడద్దు అంటాడు. నాకు ఇక్కడ మళ్ళీ మర్చిపోతానండి, నబీలు ఒక దగ్గర సంచాలకగా నాకు ఏమనిపించిందంటే అందులోని ఆ కోడి దగ్గర, ప్రభావతి కోడి దగ్గర చిన్న రెడ్ లైన్స్ గీసి దాని దగ్గర బాగా కంట్రోల్ చేశాడు, బాగుంది. వాళ్ళు ఫిజికల్గా మరీ ఇన్వాల్వ్ అయిపోతే వాళ్ళని కట్ చేస్తున్నాడు, అక్కడ ఆపండి అంటున్నాడు, చాలా బాగా చేశాడు. కానీ అక్కడ ఏంటంటే కోడి దగ్గర ఎగ్స్ కలెక్ట్ చేసుకుందేరా సీత, విష్ణు, పృథ్వీ, నిఖిల్ నలుగురు ఉన్నారు. సో టీం అంతా వాళ్ళ టీం వాళ్ళే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురు అని పెట్టి ఉండాల్సింది. మధ్యన పాపం మణి దూరుతున్నాడు, నేను ఏడ్చినంత మాత్రాన నేను వీక్ కంటెస్టెంట్ కాదు, ఆడపిల్లలాగా ఆడవకు, వీక్ అయిన వాళ్ళని ఇక్కడ తీసి పారేయండి అని పృథ్వీ గట్టిగా అన్నాడు. అనేసరికి చాలా కోపం అయ్యి వర్బల్గా అటాక్ చేశాడు, ఫిజికల్గా
బాగా ఎగ్స్ కలెక్ట్ చేస్తున్నాడు. కలెక్ట్ చేసేస్తున్నాడని నిఖిల్ అయితే చెయ్యి తిప్పి పెట్టేశాడు. పృథ్వీ అయితే అసలు అటాక్ చేసి మణిని ఎంత బ్లాక్ చేస్తున్నాడు. చాలా మంచి గేమరు. ఎగ్స్ బాగా కలెక్ట్ చేశాడు. యష్మి కలెక్ట్ చేస్తుంది. ఆదిత్య గారు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ వాళ్ళు తీసుకున్నవన్నీ కలెక్ట్ చేసుకున్నవన్నీ మళ్ళీ తను కలెక్ట్ చేసుకొని అక్కడ బుట్టలో వేస్తున్నాడు. ఆదిత్య గారు బాగా ఆడారు. మణి, యష్మి, ప్రేరణ అయితే ఫుల్ ఫైట్ ఇచ్చింది. అక్కడ ముగ్గురు మీరు ముగ్గురు వాళ్ళు అని 2 టీమ్స్ వాళ్ళకి విభజించుకుంటే బాగుండేది. కాకపోతే ఏమవుతుందంటే అక్కడ టోటలీ డామినేషను. విష్ణు అసలు అనకూడదు కానీ రాక్షస్ అంటే కరెక్ట్గా రాక్షసులాగే కూర్చుంది. అసలు నేను సీతాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. సీత అలాగే మీద పడిపోవడం, రక్రీయడం. ఈలోగా సోనియాని పిలిచేస్తుంటే సోనియా అయితే ఒక చెయ్యి పట్టుకొని ప్రేరణ నిజంగా గూడు ఊడిపోతే ఏమవుతుంది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అసలు ఎలాంటి వాళ్ళకైనా చెయ్యి పట్టి ఇలా లాగి పెట్టింది. ఫైట్ చేయరండి ఎవరైనా, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోరా. ఒక దగ్గర కుర్చీలోని ఎపిసోడ్ చూసి పిచ్చెక్కిపోతారు. ప్రేరణని అలా అరెస్ట్ చేసి ఉంచింది. ఇంత లావు పిల్ల ఎవరా సీత ఎంత అరెస్ట్ చేసి ఉంచిందో. అది కాక దాని మీద ఆ అమ్మాయి మీదకి వచ్చి పడిపోతుంది విష్ణు. ఇంకో చెయ్యిని నొక్కేసి అది ఏంటండి ఆ ఫిజికల్ వైలెన్స్ ఏంటండి అసలు. ఇలాంటివి కట్ చేయాలి. ఎంత మినిమైజ్ చేస్తే ఈ ఫిజికల్ వైలెన్స్ అంత కరెక్ట్ బిగ్ బాస్కి అనిపించింది నాకు. మానవ హక్కులకి ఉల్లంఘన అనిపించింది నాకైతే. ఆ అమ్మాయిని కుర్చీలో పట్టుకొని నలిపి పారేశారు ఆ ప్రేరణని. ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం ఏదో మాట అనేస్తే నువ్వే అలాడదానివి అని ఆ అమ్మాయిని తిరిగి తిడుతున్నారు. అసలు నలిపి పారేశారు ప్రేరణని పాపం. ఈ సీతాన్ని విష్ణు. నాకు అస్సలు వాళ్ళిద్దరు బిహేవియర్ వాళ్ళ గేమ్లోని సుతారము నచ్చలేదు. నైనిక శుభ్రంగా కవర్ చేసుకొని గుడ్లన్నీ కవర్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంది. అదే నువ్వు చేసి ఉంటే మీ టీంలో కూడా అబ్బాయి పద్ధతి అయితే నాకు అసలు ఏంటో అర్థం కాలేదు. ఎందుకు క్లాన్లో కూర్చున్నాడో అంటాడు. మణి నీ పని నువ్వు చేసుకో, మాటలు పట్టించుకోకు, ఆర్గ్యూ చేయక అంటాడు. గుడ్లు తీసుకొని ఉంటే గుడ్లు తీసుకోవడానికి వదిలేశాడు. ఆ అమ్మాయి సీత ఇన్ని కలెక్ట్ చేసింది కాక శుభ్రంగా పవళైపు సేవ విష్ణుమూర్తిలా పడుకున్నాడు. అబ్బాయి పడుకుంటే వచ్చి గుడ్లు 2-3 సార్లు తీసుకెళ్ళిపోతే చక్కగా తీసుకొని కెమెరాలు ఉన్నాయంటాడు. నువ్వు ఓడిపోయాక కెమెరాలు ఏం చేస్తాయి రా బాబు. అయిపోయింది. తర్వాత ప్రేరణ అయితే ఫైట్ చేస్తుంటే ప్రేరణ ఫైట్ చేయకు వదిలి అంటాడు. యష్మిన్ ఏమొచ్చి ఫైట్ వెర్బల్గా గట్టిగా వోకల్గా అరవద్దు అంటాడు. మణిని అయితే అసలు మణి వచ్చి పాపం చాలా కోపం వచ్చి నాకే బాధ అనిపించింది. ఏంటి అలా వదిలేస్తారు. చీఫ్ అయితే మాత్రం నీ మాట వినాలా నేను, అదేంటది గుడ్లన్నీ అలా వదిలేస్తున్నాను, మనం ఓడిపోతాం కదా అదేంటది అని చెప్పి పాపం గట్టికి కేకలేస్తే అవును చీఫ్ అయితే ఆయన మాట మనం వెళ్ళాలని ఆదిత్య అంటే పాపం చాలా హర్ట్ అయిపోయాడు. ఎంత గేమ్ ఆడదాం అనుకుంటుంటే అంత అన్యాయం అధర్మమే జరిగింది గేమ్ అంతాన్ని. నిఖిల్ అయితే గిల్లుతున్నాడు. ఓహో అట్లనా అనుకొని అస్సలు ఎంత అధర్మంగా ఆడాడు. గేమ్ ఆడినా గేమ్ గురించి కదా ఎవ్రీథింగ్ చల్తా అనకూడదు. అక్కడ కూడా ధర్మంగా ఉంటేనే నువ్వు ధర్మంగా ఉండే మనిషివని అర్థం. గిల్లుతున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు, అమ్మాయిల్ని ఇస్తిరి పట్టేస్తున్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ఇన్ని జరుగుతుంటే అబ్బాయి దాన్ని ఏమో సల్లిసారథ్యం ఏదో అండేవారు మా అమ్మగారు. అక్కడ అందరినీ నువ్వు అలా చేయొద్దు, మాట వినేసి ఊరుకో, ఫైట్ చేయకు. ఈయన ఫైట్ చేయకుండా పక్కనేమొచ్చి కూర్చున్నాడు. అసలు ఏం కూర్చోడు, ఎగ్స్ తినేస్తుంటే తీసుకో అంటాడు. ఈ మధ్యలోనే ఇంకా ఏం తెలుసండి నాకు ఇంకా మండిపోయింది నాకు. నిఖిల్ని పిలిచి ఓదారుస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకరా, ఆమె అలాగే అంటుందిరా, ఎవరి గురించో మరి నాకు అర్థం కాలే అంటదిరా, నీ ఆటను వాడుకోరా అని అంటే ఫస్ట్ డే వచ్చేవంటే పట్టేశాడు. అబ్బాయి నిఖిల్ ఇద్దరు 2 గ్రూప్ తాలూకా లీడర్స్. అంటే నువ్వు ఇక్కడ గేమ్ పరంగా శత్రువువి, నాకు ఆపోజిట్ పార్టీవి అని పిలిచి లేదురా ఆ అమ్మాయి అలాగే అంటదిరా, నిన్ను ఆట ఆడుకో అంటే నాకు అసహ్యం వేసింది అబ్బాయి అంటే. సారీ టు సే, సారీ కాదు, ఐఎమ్ నాట్ సారీ. నైట్ 9 o'clockకి పాపం ఎగ్స్ కౌంట్ చేస్తే వీళ్ళు 66 నలుగురు ఉన్నారు కలెక్షన్ దగ్గర. ఇక్కడ ఒకళ్ళు తోసుకొని వెళ్తున్నారు. మణి వీక్ పాపం. తర్వాత ఎవరు యష్మి అమ్మాయి బక్కపల్చిగా ఉంటుంది. ప్రేరణనైతే టోటల్గా ఫిజికల్గా హ్యాండిల్ చేశారు. అస్సలు నాకు నచ్చలేదు, చాలా తప్పు. అమ్మాయిని
శుభ్రంగా నేను నలిపి పారేసి మాట్లాడడం. కలెక్షన్ కానీ నించుంది లైన్ మీద. నించుంటే ఆ అమ్మాయి పక్కన ఇటు పక్కన అటు పక్కన నించొని లాక్ చేశారు. లాక్ చేసి నాతో పెట్టుకోక నువ్వు నీ సంగతి చేస్తానని నలిపేస్తుంది ఆ విష్ణు. మనం ఇన్ని కెమెరాలు చూస్తుండగా ఒక షోలో ఇలా బిహేవ్ చేస్తుందంటే ఆ అమ్మాయికి ఎంత అంటే పృథ్వీలో కనిపించిన గోండాయిజం అంతా నాకు కనిపించింది విష్ణువులోని. ఇవాళ విష్ణు అండ్ సీత అస్సలు గేమ్ ఆడు వేరే. నువ్వు ఇంత గోండాయిజంలో బిహేవ్ చేస్తే నాకు సుతారం నచ్చలేదు. ఇది బిగ్ బాస్ వాళ్ళు నేను ఖండిస్తున్నాను. బిగ్ బాస్ వాళ్ళు ఇవి చెక్ చేయాలి. మానవ హక్కులకి చాలా ఉల్లంఘన అనిపించింది నాకు. నెక్స్ట్ కౌంట్ చేస్తే అంతేనా అని నవ్వుతుంది వెటకారం. అమ్మా ముందుకి మెంటల్ గేమ్స్ కూడా ఉంటాయి. అప్పుడు నువ్వు ఎంత నవ్వుకుంటావు. నిన్ను చూసి ఎంతమంది పక్కపక్క నవ్వుకొని పడి చచ్చిపోతారో నేను చూస్తాను. అది కూడా నబీలు సీత మాట్లాడుకుంటున్నారు లోపల బ్రేక్లో. ఎవరి గురించి అంటే సోనియా గురించి. మళ్ళీ మామూలే, ఏం చేయలేరు. సోనియా టోటల్గా గ్రిప్ వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో. ఇటు పృథ్వీని అటు నిఖిల్ని పెట్టుకొని ఏళ్తుంది. ఎవ్వడూ ఏం చేయలేపుతున్నారు. వాళ్ళ సొంత క్లాన్లోని సీతాన్ని విష్ణు కూడా ఏం మాట్లాడలేపుతున్నారు. ఇదేదో ఫిజికల్ గేమ్ ఆడిస్తున్నాం అని విర్రవీగిపోతున్నారు. కానీ అంత ముందుకి ఏమి అన్నీ వీళ్ళదే హవా కాదు. అలా అని నేను తమాయించుకున్నాను. అంటున్నాడు ఏంటి సోనియా అలా డామినేట్ చేస్తుంది, ఆమె ఏమైనా డానా అని వింటుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఒకటే అయిపోతారు రేపు. సీత వింటుంది కానీ డానా ఇది ఏదని. బట్ ఏంటంటే నబీల్ అంటే నైనికాకి కానీ ఎవరు ఇప్పుడు సీత కానీ వీళ్ళందరికీ ఒక చిన్న మంచి ఫ్రెండ్షిప్ ఉన్ని వాళ్ళతో బాగా మెయింటైన్ చేస్తాడు. అబ్బాయి ధర్మంగా ఉంటాడు. 10:45 నైట్ అయితే మూవింగ్ ప్లాట్ఫామ్ అని ఒక చిన్న ప్లేట్లు లాంటివి కింద నా గ్రౌండ్లో ఫిక్స్ చేసి ఇచ్చారు. దాంట్లో చిన్న హోల్స్ ఉంటాయి. స్టీల్ బాల్స్ ఉన్నాయి. అందులోంచి బ్యాలెన్స్ చేస్తూ ఒక మనిషి దాని మీద నిలబడి బ్యాలెన్స్ చేస్తే దాని మీద ఏంటంటే హోల్స్లో -20 +30 -10 అలా ఉంటాయన్నమాట. సో అది అలా బ్యాలెన్స్ చేస్తున్నాడు. వీల్ టీం నుంచి నైనిక, శక్తి టీం నుంచి, కాంతారా టీం నుంచి అబ్బాయి ఏదో నించుంటే అనుకోకుండా ఫ్లూకే అనుకుంటాను నేను. పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు. ఆ అమ్మాయి ఎలా ఆడుతుందో చూస్తున్నాడు. నేను గమనించాను. అది పెద్ద సీరియస్గా ఆడలేదు ఆ అబ్బాయి. ఎందుకంటే అబ్బాయికి నడువు నొప్పి కూడా అని చెప్పినట్టున్నాడు. నించున్నాడు ఆడాలి కదా అని. ఎవరికి అవకాశాలు ఇవ్వటం లేదు. ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. తేలికైన మణికంఠకి ఇవ్వచ్చు, చక్కగా ఆడి ఉండేవాడు. అయితే బై ఫ్లూక్ 90 పాయింట్స్ వచ్చాయి. అందులోని నైనికాకి ఏమో 60 పాయింట్స్ వచ్చాయి. విన్నింగ్ టీము అభయ్ వాళ్ళ టీం కాబట్టి కాంతారావులకి 90 eggs బిగ్ బాస్ పే చేశారు. హ్యాపీ అయ్యారు కానీ రెచ్చిపోవడాలు అవి చేయలేదు. అదొకటి నచ్చింది నాకు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే టైర్ అయిపోయి ఉన్నారు. విష్ణు తెలివిగా నిన్న రోజు ఏమైందంటే చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తూ నువ్వు టచ్ చేసావు నా బాడీ పార్ట్లు నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను ఏదో అని చాలా చెత్తలా మాట్లాడింది. ఈ మాటలు కూడా కొంచెం లోపల కన్ఫెషన్ రూమ్లో పిలిచి విష్ణుకి చిన్న వార్నింగ్ ఇవ్వాలి బిగ్ బాస్ అని నేను కోరుకుంటున్నాను. పిలిచి నించుంది. నిన్నంతా టచ్ చేసావు అన్నది. ఆ అబ్బాయి ఎప్పుడైతే గట్టిగా నిలబడి సమాధానం చెప్పుకున్నాడు నువ్వు ఇలా పోర్ట్రే చేస్తున్నావని, అమ్మాయిలు ఇద్దరు కూడా అక్కడ కూర్చొని సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు ఏమనుకుందో వీళ్ళు. నా అనుమానం ఇది కూడా సోనియా సలహా ఉంటుంది. సారీ నబీల్, నువ్వు యూఆర్ ఎ గుడ్ బాయ్. ఈ అమ్మాయి సర్టిఫై చెయ్యాలా, విష్ణు నబీల్ని సర్టిఫై చెయ్యాలా. చేస్తుందో చూడండి. టచ్ చేసావు అని అన్నాను, రాంగ్ వర్డ్స్ యూజ్ చేశాను, సారీ ఫర్ యూజింగ్ రాంగ్ వర్డ్స్. మొన్న కూడా పతివ్రత అన్నపోయి పుణ్యస్త్రీ అన్నట్టుంది. అయితే ఆ రోజుకి ఏదో అమాయకురాలు అనుకుని సపోర్ట్ చేశాను నేను. అయితే బతికిపోయింది సారీ చెప్పి. లేకపోతే జనాలు ఉదురు సాటర్డే ఈవినింగ్ కూడా రౌండ్ అయిపోతుంది నాగార్జున గారి చేత. ఏమోలేండి, ఆ అమ్మాయికి అన్నీ చెల్లుతున్నాయి. బాగుంది, అలా అనకూడదు విష్ణు, ఓకేనా అని చెప్తారు చూడండి. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ అయింది. గెంతుకుంటూ కిచెన్లోకి వెళ్ళారు. కొత్త అనౌన్స్మెంట్ ఏంటంటే నలుగురు 2 టీమ్స్ కలిపి చేయకూడదన్నమాట వంట. ఒకసారి ఒక టీం ఒకసారి వాళ్ళ టైము బెల్ అంటే ఏంటంటే ఇద్దరు కలిపి 4 పొయ్యిలు వాడేసుకుంటున్నారు కదా. వాడేసుకుంటే టైం కలిసి వస్తుంది. బిగ్ బాస్ అది కూడా నచ్చలేదు. అందుకని ఒక క్లాన్కి ఒక టైం ఇచ్చి వీళ్ళది అయిపోయాక ఇంకో క్లాన్ పెట్టుకోవాలన్నమాట, వండుకోవాలి.
అది కూడా రెస్ట్రిక్టెడ్, ముగ్గురు మెంబర్సే వండాలి. ఇంకా అబ్బాయి మొదలుపెట్టాడు, ఏ పిచ్చా సైకో గడిలాగా ఉన్నాడు బిగ్ బాస్, ఏంటిది, ముగ్గురు ఎలా వండుతారు ఎంతమందికి అని చేసేసరికి మరి వండుకున్నారు, బెల్లు కొట్టారు, ఏదో వచ్చి అన్నీ వండుకున్నారు, చికెన్లు దోశలు అన్నీ వండుకున్నారు. ఈలోగా నిఖిల్ సోనియా మళ్ళీ అందరి ముందు ఉత్తుపున్నాను, అదేంటో ప్రతి నిమిషానికి హక్కులేంటో. సో ఎవరో ఇక్కడ పెద్ద ఆయన ఆదిత్య చూస్తున్నాడు, పక్కన కొత్తగా పెళ్ళైన ప్రేరణ చూస్తుంది. ఏందన్నా అంటే మళ్ళీ హక్ చేస్తే ఏం లేదు అని హక్ చేసేసుకుంటున్నారు. దీనికి అసలు దీనికి అంతులేదు. అంటే ఈ 100 రోజులు భరించాల్సిందేమో దీంతో. ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి, సోనియా వెళ్ళిపోతే తప్ప వీడు నిఖిల్ గడు నాటకాలు ఆగవు. అబ్బాయి నిఖిల్తో సజెస్ట్ చేస్తున్నాడు ఏంటంటే, మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాం, తర్వాత మీరు వంట చేసుకోండి అంటే. అప్పటికే బోల్డ్ డిస్కషన్ అయిందిలేండి లైవ్లోని. సరే ఓకే అనుకున్నారు. తర్వాత వచ్చి మొదలుపెట్టింది, నేను చేస్తాను కదా, నీకు వంట వచ్చు కానీ నేను కదా ఇక్కడ మేనేజ్ చేసేది, నేను ఏదో మినిమం ఇంత టైంలో నీకు కంప్లీట్ చేసి ఇస్తాను అని చెప్పాలి తప్ప, నువ్వు ఒప్పించుకొని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారంటే ఒప్పించుకొని ఇచ్చేసుకోవడం ఏంటి అని రెచ్చగొడుతుంది నిఖిల్ని, ఎవరు ఈ అమ్మాయి సోనియా. ఇదే టాపిక్ నబీల్ని అమ్మాయి యష్మి మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి అసలు ఎందుకు అలా ఒప్పుకున్నా ఇది ఏదని అంటే, అవును అమ్మాయి మౌత్ పీసు నిఖిల్కి అన్నీ చెప్తుంది, ఈ సీజన్తో వదిలిపెట్టేది లేదు, ఏడ్చినా మొరపెట్టినా ఫుల్ నామినేషన్ వదులుతాను అని అంటుందన్నమాట. సో శక్తి టీము కుకింగ్ అయిపోయిన తర్వాత కాంతారా టీం చేసుకున్నారు. ఇంకా గొడవలు గిడవలు లేవు, షేరింగ్లు లేవు. నబీలు యష్మి మాట్లాడుకున్నారు సోనియా గురించి నిఖిల్ గురించి. తర్వాత బెడ్రూమ్లో డిస్కషన్ కూడా అబ్బాయి కూడా అక్కడ అంటున్నాడు అనమాట, వాళ్ళు ఏదో ఒప్పించుకున్నారు బ్రేక్ఫాస్ట్ చేద్దామని, తర్వాత వెళ్ళి ఇలా అనుకుంటున్నారు అని. ప్రేరణ థ్యాంక్స్ అమ్మా, మంచి రోటీలు పెట్టావు, కూర పెట్టావు అని మణికంఠ అంటున్నాడు. అంటుంటే అయ్యో దాందేమ్రా అంటుంది. అప్పుడు కాంబినేషన్లు ఏవో మాట్లాడుకుంటున్నారు అనమాట. మురుకులు టీ అయితే బాగుంటుంది, చపాతీ టీ అయితే బాగుంటుంది, పూరి టీ అయితే బాగుంటుంది, ఏవో మాట్లాడుకుంటున్నారు. నోరూరింది నాకైతే. పాపం వండుకొని అలాగే తిన్నారు. ఈలోగా సోనియా పక్క నుంచి నిఖిల్ వెళ్తుంటే మరి ఆయనకి ఇవ్వాల్సిన ఇదేంటో మరి ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఏమో, నేను ఇక ఏదో ఆలోచిస్తుంటే వెళ్ళి ముద్ది అంటే, అమ్మ అబ్బా మమ్మీ 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 అంటుంది. అయ్యో ఏంట్రా బాబు అలాగా యాక్టింగ్ చేస్తున్నావు, ఏమైందిరా అంటున్నాడు. ఈలోగా రెడ్ ఎగ్ ఒకటి కనిపించింది కోడి దగ్గర. అప్పుడు నిఖిల్ తీయచ్చా లేదని లోపలికి వచ్చి వాళ్ళ క్లాన్తో డిస్కస్ చేస్తే, గబగబ పట్టరా అని చెప్పి సీత గారు సలహా ఇచ్చారు. వెళ్ళి తెచ్చి దాచుకున్నాడు. దీని గురించి ఇంకా ఏమీ తేలలేదు. రెడ్ ఎగ్ వల్ల అడ్వాంటేజ్ నేను అనుకోవడం మరి డిసడ్వాంటేజ్ అవుతుందేమో ఆ టీం కానీ. ఎగ్స్ మళ్ళీ పడడం మొదలుపెట్టే గేమ్ స్టార్ట్ అయింది. నబీల్ మాత్రం సంచాలకుగా పిచ్చెక్కిపోతారు ఎవరైనా. చిన్న డిస్టర్బ్ అయ్యాడు కానీ 10 సార్లు సోనియా అయితే బయాస్డ్ వాళ్ళ టీమే కదా అనడం, విష్ణు అయితే అలా పొడవడం, మాటి మీ టీం వాళ్ళే అని అనడం, అది చాలా చికాకుగా ఉన్న పాపం చాలా బాగా చేశాడు. ఎపిసోడ్ చూసే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ నబీల్ వీళ్ళు ఒకళ్ళు ఎవరైనా ఇలాగ పేక నొక్కిసుకుంటున్నా హ్యాండిల్ చేసిన పృథ్వీ అండి అసలు ఒక ఏమంటారు విపరీతమైన పైశాచికత్వం, అంటే రాక్షసత్వం, ఎంత పిచ్చి వైలెంట్ మొండి ఇదన్నమాట బలం. ఆ బలంతో ఇద్దరు ఆడపిల్లలు పక్క తోసేస్తున్నాడు. ఎవరు మణినైతే అసలు ఎలాగంటే నలిపినట్టు నలిపేస్తున్నాడు తెలుసండి. అయినా ఫైట్ చేసి పాపం మూలకి దూరి, ఆడపిల్లలాగా ఏడవరా, వీకోడివి బయటికి వెళ్ళిపో అంటే మైండ్ యూ వర్డ్స్ అని గట్టిగా ఫైట్ చేశాడు. నేనేం ఆడవలేదు, నేనేం వీక్ కంటెస్టెంట్ కాను అని గట్టిగా తగులుకున్నాడు. ఫిజికల్ అవ్వండి కానీ సెన్స్తో ఆడండి, మనుషుల్లాగా బిహేవ్ చేయండి, హ్యూమన్ బీయింగ్స్లా బిహేవ్ చేయండి అని చెప్పి గట్టికంటే పార్ట్ ఆఫ్ ద గేమ్ రామణి అని అక్కడి నుంచి మన సదరు అభయ్ గారు సలహాలు ఇస్తున్నాడు. చాలా చండాలం అనిపించింది. నేను ఇక రియాక్షన్స్ అంటే పాపం ఒడ్డున చక్కగా ప్రశాంతంగా ఇటు కాపలా కాసేస్తుంటే పృథ్వీ, అటు ఎగ్స్ తెచ్చేస్తుంటే నిఖిల్,
హాయిగా ఒడ్డున కూర్చొని నైనిక భలే చెప్తుంది. రియాక్షన్స్ ఎక్కువ ఇక్కడ అంట. అంటే వాళ్ళు అక్కడ రియాక్ట్ అవుతున్నారు, గుడ్లు కలెక్ట్ చేసిందారో వాళ్ళని తోసేస్తుంటే అబ్బా వచ్చు అని అంటున్నారు, లేకపోతే దెబ్బలు కొట్టుకుంటున్నారు అక్కడ. అందుకని రియాక్షన్స్ ఎక్కువ ఇక్కడ అంటే ఈవిడ గారి రియాక్షన్స్ లేవు, ఉత్తునే ఒడ్డున కూర్చొనే ఉంటుంది. ఇంకా సోనియా దానికి మాట, ఇంకా కూన్ రాగాలు కంఫర్టబుల్గా ఉంటే ఎన్ని పాటలైనా పాడతాం మనం. అబ్బాయి వచ్చి ప్రేరణతో అంటున్నాడు, మాట్లాడుకు, నువ్వు ఆట ఆడు అంతే. అలాగే చెప్తున్నాడు మణికంఠతో, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకురా, ఇటు విని అటు వదిలిరా, నువ్వు గేమ్ ఆడుకోరా అంటాడు. నబీల్తో అంటున్నాడు, పంపించి వీళ్ళందరూ ఇంత వీకోళ్ళు మాట మాటకి అబ్బా వస్తుని ఆడడాలు తగిలేసింది అండాలు అని. కలెక్షన్ దగ్గర ఇంతమంది, నిఖిల్, విష్ణు, సీత, పృథ్వీ అందరూ ఉన్నారు. సంచాలకి ఈ విషయంలో చాలా తప్పు చేశారు. వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ లేకపోతే ముగ్గురో పెట్టి వీళ్ళు అయిపోయిన తర్వాత. కానీ ఒకటి బాగా చేశాడు ఏంటంటే, వాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేసేసుకుంటే వెళ్ళు విష్ణు గుడ్లు పెట్టేసిరా పో పో అని అలా ఒక్కొక్కరిని పంపించి అలా చేయడంతోనే ఇక్కడ కొట్టుకోవడం తగ్గింది. ఆ రెడ్ లైన్ ఒకటి బాగా పద్ధతిగా ఫాలో అయ్యారు. లిమిట్ చేయాల్సింది మెంబర్స్ని. ఫిజికలీ వీక్ అయినంత మాత్రాన నేను వీక్ కాదని మణి 10 సార్లు చెప్పాడు. త్రూఅవుట్ ఫైట్ చేస్తున్నాడు, ఎక్కడ గివప్ చేయలేదు, త్రూఅవుట్ వెళ్తున్నాడు. వాళ్ళు నలిపీసిన వెళ్ళి ఎగ్స్ తెచ్చుకొని మళ్ళీ దాచుకుంటాడు. అలా దాచుకున్న ఎగ్స్ ప్రొటెక్ట్ చేయకుండా ఎలా వదిలేస్తాడండి అబ్బాయి? ఒక క్లాన్ చీఫ్ కింద పైపెచ్చు గీతోపదేశం చేస్తున్నాడు ఆడు కూర్చొని. నాకెందుకు ఆ అబ్బాయి సారథ్యం అసలు నాకు నచ్చలేదు, తప్పు అనిపించింది. మారల్గా అబ్బాయి తప్పు చేశాడు, దానికి ఆ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనిపించింది. నబీల్తోని విష్ణు అంటుందన్నమాట, నీ టీమ్మేట్స్ అందరూ ఒకటే అంటే బయాస్డ్గా నాకు అందరూ ఒకటే విష్ణు, నాకు అందరూ ఒకటే, నేను ఇక్కడ సంచాలకుని అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. విష్ణు, సీత టోటల్గా ఈ ఎపిసోడ్లో గేమ్లో ప్రేరణని పర్సనల్ గ్రడ్జ్ మీద అండర్లైన్ చేసుకోండి. ఎక్కడో గుడ్లు తినేసిందని నామినేట్ చేసిన విషయం ఆ అమ్మాయి మర్చిపోయింది. కానీ ఈ అమ్మాయి పర్సనల్గా పెట్టుకుని నాతో పెట్టుకోగానే మొహంలో పెట్టి ఆ అమ్మాయిని ఇలా నలిపేసి చేతులు తిప్పేసి చాలా మ్యాన్ హ్యాండిల్ చేసిందండి. అది అస్సలు కరెక్ట్ కాదు. ఈ విషయాలు నాగార్జున గారు అడిగి తీరాలి, అడగకపోతే మాత్రం చెత్త అనే చెప్పాలి. ఆయన ఏమీ చూడకుండా హోస్టింగ్ చేస్తున్నాడని అర్థం. ఇవన్నీ ఇలా తప్పు, ఇది ఇలాగ చెయ్యకూడదు అని చెప్పగలగాలి. లేదు గేమ్లో ఏమైనా చేస్తున్నా అంటే మాత్రం ఎంత ఫిజికల్ వైలెన్స్ నేను ఖండిస్తున్నాను, తగ్గించాలి. బిగ్ బాస్ దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలన్నది నెక్స్ట్ సీజన్లో, ఇది నెక్స్ట్ గేమ్స్లోనే ఇది రిపీట్ అవ్వకూడదని నేను మరీ హెచ్చరిస్తున్నాను. అయితే సీత అయితే మధ్య ఆ అమ్మాయి పక్కన ఇటు అటు హ్యాండిల్ చేసి నించున్నారు, అంటే ఆ ఎగ్స్ పడే ముందు వెళ్ళడానికి. ఆ అమ్మాయి పక్కనకి వెళ్ళిపోతుంటే మధ్యని నలిపేసి దాన్ని నలిపేస్తున్నారు. పక్కన వెళ్ళి నించుంటే కాలుమండి వేస్తుంది. ఏమీ మీ చేతులు పట్టుకోవద్దా అంటుంది, కాలుమండి వేస్తుంది. అమ్మాయి పడిపెట్టేట్టు చేస్తుంది. ఏంటిది, ఎంత అరాచకం ఏంటి, ఎంత రాక్షసత్వం ఉందా ఈ ఆడపిల్లల్లో? గేమ్ గురించి ఇంత రాక్షసత్వంకి వెళ్ళిపోతారా? అవతల వాళ్ళని ప్రాణ హాని కూడా చేసేటంత హాని చేసేటట్టు ఆడతారా గేమ్స్? వాట్ ఈస్ దిస్ అనిపించింది నాకు. లేదు, నేనైతే ఖండిస్తున్నాను. ఇది విని ఎవరైనా కమెంట్ చేయండి. కమెంట్ చేసి ఇది నాగార్జున గారు బిగ్ బాస్ టీం వర్క్ కూడా వెళ్ళాలి, ఇది కరెక్ట్ కాదు, చూసి మనం ఊరుకున్నామంటే అది మహాపాపం. అది నెక్స్ట్ అబ్బాయి ప్రేరణని వదిలేసే అండం. సీత ఈ ఎగ్స్ అన్నీ వచ్చి చక్కగా అబ్బాయి అక్కడ కూర్చుండగా కలెక్ట్ చేసుకొని బోల్డ్ తీసేసుకుంది. అక్కడితోని అసలు రచ్చ అయిపోయింది. ఊరుకోకుండా యష్మి వచ్చింది, బొట్ట తీసి అన్నీ బయటపడేసింది. ఎక్కడ నానా రంగం జరిగింది. వాళ్ళ బొట్టలు వీళ్ళు తిరగేసుకున్నారు, వీళ్ళ బొట్టలు వాళ్ళు తిరగేసుకున్నారు. కాకపోతే అక్కడ నైనిక, సోనియా కూర్చున్నారు కాబట్టి వెంటనే వాళ్ళు గుడ్లు బొట్టల్లోని అన్నీ సర్దీసుకున్నారు. దానివల్ల 263 గుడ్లు వచ్చాయి వాళ్ళకి. పృథ్వీ ఉన్నాడు కదా పెద్ద గోండా, ఆ గోండా వచ్చి శుభ్రంగా అన్నీ తిరగేస్తాడు. దానికి తాడు మన ఆడగోండా వచ్చి విష్ణు బుట్టలో సర్దుకుంటుంటే వాళ్ళు కాళ్ళతో తన్నేసి గాల్లో వాళ్ళ చేతిలోని నిలబడి చేతిలో పెట్టుకున్న బుట్టని కాళ్ళతో తన్నేసింది. దానికి పర్ఫెక్ట్ రూల్స్ పెట్టుకుంటే కానీ ఇలాంటి గేమ్స్ కండక్ట్ చెయ్యకండి బిగ్ బాస్.
మాకు బీపీలు పెరిగిపోయి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, కాళ్ళతోని తన్నింది బుట్ట, ఫుల్ ఎగ్స్ అన్ని చిందరవందరైపోయి అసలు నాకే ఏడుపు వచ్చేసింది. ఇంత కష్టపడి కలెక్ట్ చేశారు. ఆ వరస్ట్ ఫీల్ మా అబ్బాయి ఏమో వదిలేశాడు, కలెక్ట్ చేసేసుకున్నారు. ఎంత చేసి గెలిచి ఈ గేము ఏంటి గెలుచుకున్నారండి? మన చూస్తున్నాం, జనాలను చూస్తున్నాం, పబ్లిక్ ఈజ్ వాచింగ్. ఎంత దరిద్రంగా ఒక్కొక్కళ్ళు బిహేవ్ చేశారో అందరూ చూస్తున్నారు. సో గేమ్ గురించి ఏమైనా చెయ్యొచ్చు అంటే పీకలు కూడా నొక్కేసుకుంటారా? చేతులు నలిపేస్తారా? మనుషుల్ని పీకల మీద చెయ్యలేసి నొక్కేస్తారా? పృథ్వీ అయితే సేమ్ ఒక గోండాన్ని ఎంగేజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. నిఖిల్ ఏమీ తీసిపోలేదు, అంతకన్నాని ఆడపిల్లల్ని తీసి పారేస్తున్నాడు. సైకలాజికల్గా కూడా చాలా ఈగో ఎక్కువ అబ్బాయికి. మామూలుగా వేలు పెట్టి చూపించి మాట్లాడుతుంటే నాతో అలా చెయ్యకు, నేను ఇలాగే ఆడతాను, నన్ను ఇచ్చేయకండి. సోనియా అంటుంది, ఏంటి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీద పడి ప్రొటెక్ట్ చేసుకోవాలి, నబీల్ నీకు ఏమైనా పిచ్చా అని సంచాలకుని అడుగుతుంది. సంచాలకుని క్వశ్చన్ చేసి నీకు పిచ్చా అని అడుగుతుంది. ఎవరు ఏమి అడగలేపారు. కానీ ఆ అమ్మాయిని నువ్వు పో, నువ్వు నీ గేమ్ ఆడుకో, నువ్వు పో అనేసరికి మన గోండా పృథ్వీ, ఇంకో అనదర్ గోండా నిఖిల్ అందరూ వచ్చి మీద పడిపోయి, అసలు ఈ పెద్ద ఆడగొండ ఉంది కదా, ఎవరి అమ్మాయి విష్ణు వచ్చేసి మీద పడిపోయి అసలు ఎలా నిలబడ్డాడో నబీల్ అనిపించింది. ఎంత కేకలేసేసి అటాక్ చేసేస్తున్నారు. ఇవన్నీ ఖండించద్దా నాగార్జున గారు? మీరు ఎపిసోడ్ చూడకపోతే అట్లీస్ట్ నాలాంటి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలాగ మాట్లాడతారా, ఇలా ఉంటారా అని చెప్పి అడగద్దా? ఇది కాదు, కుదరదు, ఇలా ఉండకూడదు అని అనరా? అనాలి కదండి నాగార్జున గారు. యష్మి, నేను చీప్ ట్రిక్స్ ప్లే చేయను, మంచి కాంపిటీషన్ ఇస్తాను. ఆ అమ్మాయి కొంచెం ఈసారి స్మార్ట్ ప్లే ఆడింది అనిపించింది. ఎందుకంటే గార్డెన్లో కూర్చొని తర్వాత గేమ్ అంతా అయిపోయాక నాకు ఫిజికల్ ఇంజరీ తక్కువ పెద్దగా అవ్వలేదు అన్నది. ఎందుకంటే తను అరుస్తుంది, పృథ్వీతో వెళ్ళి మంచి చేసుకొని, అంటే మంచిది అంటే కొంచెం అతనికి చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది ఈ అమ్మాయి అంటే, పెద్దగా వైలెంట్గా అవ్వలేదు. ఈ అమ్మాయిని హ్యాండిల్ చేసి ఇసిరిడలు చేయలేదు. ప్రేరణను మాత్రం ఒకసారి కొట్టాడు, ఒకసారి తోసాడు, ఒకసారి హ్యాండిల్ చేశాడు. నిఖిల్ అయితే ప్రేరణని యష్మిని అసలు అమ్మాయిలాగా చూడలే. వాళ్ళు వెంటనే సోనియాని మాత్రం ఎవరైనా ఇలా ముట్టుకుంటే చాలు, ఏందిరా తను యాక్టర్ రా, తను ప్రొటెక్ట్ చేయాలరా అని కబుర్లాడుతున్నాడు. నిఖిల్, ఐ డోంట్ అట్ ఆల్ లైక్ యువర్ ఫండా. ఒక ఆడపిల్లని ఒకలాగా ఇంకో ఆడపిల్లని ఒకలాగా ట్రీట్ చేస్తున్నావు. మీ టీంలో ఉన్న మీ ఆడపిల్లని సీతాన్ని విష్ణువుని కరెక్ట్గా నువ్వు ట్రీట్ చేయటం లేదు, అది కూడా గమనించాను. కాంతారా టీం కదా, సో సోనియా కాంతారా టీం కదా, సోనియా అంటుందన్నమాట, బయాస్డ్గా ఉంటున్నాడు నబీలు అని. బయాస్డ్ అయ్యి ఏం చేశాడు? వాళ్ళకి ఎక్స్ట్రా గుడ్లేమైనా కలెక్ట్ చేసుకొని ఇచ్చాడా, లేకపోతే దాచుకొని ఇచ్చాడా, ప్రొటెక్ట్ చేసుకొని ఇచ్చాడా, ఏం చేసుకొని ఇచ్చాడు? పృథ్వీకి ఏ భాష రాదన్నమాట. సామ వేద దండోపాధ్యాయ అంటున్నాడు. ఏంటో అంటే మన సామ వేద దండ అని ఏదో అంటారు కదా, ఇది దండోపాధ్యాయ అంటున్నాడు. 1:45 PM డోంట్ కవర్ ఎగ్స్ అని మళ్ళీ నువ్వు చెప్తున్నావు. దానికి ఏమొచ్చి ఈ అబ్బాయి కూడా చెప్తున్నాడు, అబ్బాయిని పట్టుకొని నబీల్ అంటున్నాడు అని మొదలుపెట్టింది సోనియా మళ్ళీ. అసలు సోనియా అసలు మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయిలేండి, ఆ క్యారెక్టర్స్లోని 3-4 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి నాకు సోనియాలో. ఎందుకంటే నాకు నిన్న జరిగింది మహా కురుక్షేత్ర యుద్ధం అనిపించింది. అందులోని ఒక్కొక్కడు ఆడే తీరులో ఎంత అధర్మంగా, ఎంత పైశాచికత్వంతో, ఎంత అన్యాయంగా ఆడారంటే అదొక అడవు మనుషుల్లాగా అనిపించారు నాకు. అందుకని నాకు నిఖిలాల్ టీం కౌరవుల్లా కనిపించారు అధర్మంగాన్ని. అస్సలు ఒక తీరు తెన్ను లేదు. అబ్బాయి ఏమో ఏమని చెప్పాలి, ద్రుపదుడా ఎవరో కామ్గా ఉండి కళ్ళకి కప్పుకొని మనకేం సంబంధం లేదు అని నీతులు చెప్తూ, ఒక క్లాన్ లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు. నీకు ఫిజికల్లీ అన్ఫిట్ అయితే నువ్వు పక్కన ఉండు, ఎవరైనా దాంట్లోని నబీల్ లాంటి వాళ్ళే లీడర్షిప్ తీసుకుంటారు. ఎందుకు అనవసరంగా ఇచ్చేస్తున్నారు? ఎందుకు నో డెసిషన్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఆన్ దట్? ఆర్గ్యూ చేయక అంటున్నాడు.
ఎవరిని ఏమంటారు ఫైట్ చేయొద్దు అంటున్నాడు. సారీ టు సే, ఐఎమ్ నాట్ సారీ టు సే, అబ్బాయి అలాగా ఆడడం కరెక్ట్ కాదు, రూల్ బుక్లో ఉన్న రూల్సే చెప్తున్నాను అని చెప్పి గట్టి కేకలేసి నబీలు చాలా గొడవైపోయింది. అందరి మొత్తానికి ఒక బుట్టలో గుడ్లన్నీ ఏరేసుకున్నారు నిఖిల్ టీము. కానీ అదే ఇది వీళ్ళు కలెక్ట్ చేసుకుంటుంటే నాకు అక్కడ కొంచెం అర్థం కాలేదు. వాళ్ళ గుడ్లు బుట్టల్లోకి కలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు, గేమ్ పాజ్ అయిపోయింది అన్నారు. నబీల్ని అడిగారు, దగ్గరికి వేసుకొచ్చా గుడ్లన్నీ, చెల్లా చెదురు పృథ్వీ శ్రీశాడు, విష్ణు కాలుతో తన్నింది బుట్టని, నిఖిల్ వచ్చి ఉన్న ఎగ్జామ్ని పట్టుకెళ్ళిపోయాడు, ఈ మధ్యన సీత వచ్చింది, సోనియా వచ్చింది, అందరూ కలిపి పెద్ద గోల. అక్కడ ఆర్గ్యుమెంట్స్ హాట్, ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో. అలా ఆదిత్య గారు గేమ్ అయిపోయిందని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ యష్మి అయితే ఏడుపు, ఎంత ఏడిచిందో. అప్పుడు ఆదిత్య గారు వచ్చి మీరు వారియర్స్ చాలా బాగా ఆడారు అంటే, చాలా కష్టపడ్డాం ఏం లాభం అని చెప్పి బాధపడుతుంది. నాకే అక్కడ ఏడుపు వచ్చింది. పాపం ప్రేరణ మంచి స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొని నిజంగా అమ్మాయిని ఉరకబెట్టి యష్మిని, ఈయనైతే చేతులు ఎత్తేసి ఆల్రెడీ జెండా దించి కూర్చున్నాడు మన అబ్బాయి. ఎవరు ఒక స్టేజ్లో అయితే పృథ్వీని అటాక్ చేశాడు మణికంఠ. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, మీదకి వస్తాడు పృథ్వానికి, నబీల్ మీదకి వస్తున్నాడు, సోనియాని ఏదో అన్నాడని, అదే పోమ్మా నీ గేమ్ ఆడుకో అని అన్నాడని అక్కడికి వచ్చి అటాక్ చేశాడు. ఏంటి మీదకి వస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయంటే మధ్యన సోనియా వచ్చింది, నిఖిల్ వచ్చాడు. పృథ్వీ 2 నిమిషాలు ఉంటే ఫిజికల్ ఫైట్ అయిపోయాను. అంత సన్నమైన వాడు. మణికంఠ కాన్ఫిడెన్స్ తన మీద నాకు చాలా నచ్చింది. ఎలా గుడ్లు ఇలా అప్పగించి నిలబెట్టాడు పృథ్వీని, ఆడు మీదకి వచ్చేస్తున్నాడు. ఈ గోండాకి వెనక ముందు లేదు. బిగ్ బాస్ అయినా రెడ్ కార్డు ఇవ్వాలి, బిగ్ బాస్ రెడ్ కార్డు ఇవ్వాలి. నాగార్జున గారు ఏమి చేయరు, ఆల్ ఇన్ ద గేమ్ అంటారు. నేను అది ఖండిస్తాను. ఎలా వీకెండ్కి వచ్చి ఆ మాట అన్నారంటే మటుకు వచ్చి శుభ్రంగాని ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని సల్మాన్ ఖాన్ గారు హిందీలోని అస్సలు గడగడలాడించేవారు. అలా భయపడితే వాళ్ళ లిమిట్స్లో ఉండి వాళ్ళ పద్ధతుల్లో ఆడతారు. విష్ణుకి పడాలి వార్నింగు, సీతగా పడాలి గట్టిగా పడాలి, 4-5 వార్నింగ్లు. అలా పడితేనే కరెక్ట్ అయిన వీకెండ్ అవుతుంది. లేదు అంటే ఏదో టైప్లో ఉంటుంది. ఆ మాటలు నేను ఉపయోగించను, బాగోదు, వాడకూడదట. ఇదంతా అయిన తర్వాత సోనియా నబీల్ మీద మళ్ళీ బయాస్డ్ అయ్యి ఏం చేశాడు అబ్బాయి, వాళ్ళని కలెక్ట్ చేసుకొని ఇచ్చాడా, తప్పు లెక్కలేసాడా, వాళ్ళని ఏమైనా దాచుకోవడానికి అవకాశం ఇచ్చాడా? బుట్టలేదన్నారు, చల్లా చెదురుగాని అనకూడదు. కానీ చూసారా, ఇల్లంతా కట్టుకుంటే ఎవరో గోండాలు వచ్చి పగలగొట్టేస్తే పడిపోయి ఈశ్వరమంటూ ఏడుస్తారు. అలా ఉన్నారు వాళ్ళు, దేని పరిస్థితి. సో కలిసి వెరిస్తే పెద్ద మహా కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో క్యారెక్టర్స్ కనిపించాయి నాకు. కాకపోతే మన జగద్గురు శ్రీకృష్ణుడు సారథ్యం చేసి పాండవుల్ని ధర్మపదంలో నడిపించి గెలిపించిన కురుక్షేత్ర యుద్ధం అదైతే. ఇది ఈ పాండవులకి మన లీడరే సరిగ్గా లేని అభయ్, శ్రీకృష్ణుడు లేని పాండవులు లాగా అనిపించి నిజంగా శ్రీకృష్ణుడు అని ఉండేదాన్ని అభయ్. కానీ ఆ లీడర్షిప్ తీసుకొని వీళ్ళని అలా నడిపించి ఉండుంటే, అది లేక పాండవులు గెలవాల్సిన కురుక్షేత్ర యుద్ధం కౌరవులు గెలిచారు అని నాకు ఫీలింగ్ అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఎమోషనల్ అయ్యాను, చాలా గోండా గర్ది ఎక్కువైంది, చాలా తప్పు అనిపించింది. సో ఇవన్నీ కొంచెం ఖండించాలని నాగార్జున గారు, బిగ్ బాస్ కూడా ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని నెక్స్ట్ గేమ్స్లో ఇలాంటివి మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదని కోరుకుంటూ బిగ్ బాస్తో కౌంట్ ఏంటంటే 263. ఎన్ని గెలిస్తే ఎన్ని గుడ్లు వస్తాయి, ఏం ఉపయోగం అంటే గేమ్ అయినా అన్యాయంగా ఆడకూడదు, అక్కడే నీ క్యారెక్టర్ తెలిసిపోతుంది. సో అన్యాయంగా ఆడారు, నా ప్రకారం అది గెలిపే కాదు. అదండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.